verse 31. వార్త 6వ అధ్యాయము 31వ వచనము. దయచేసి నేను చదువుతాను, మీరందరూ మీ బైబిల్లో గమనించండి. మనుషులు మీకు ఎలాగూ చేయవలని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి. మనుషులు మీకు ఎలాగూ చేయవలనో మీరు కోరుదురో అలాగూ మీరు కూడా చేయుడి అని యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు మైదాన ప్రసంగంలో చెప్పారు. ఈ దినమున ఇక్కడ కూర్చున్న మనతో కూడా ప్రభు మనతో చెప్తా ఉన్నాడు. రెండు విషయాలు మనము చూసుకొని ప్రభు బలిలో చేయిద్దాం. మనుషులను మనము మొదటగా ఎవరైనా మనుషులు మనల్ని ప్రేమించాలని చూస్తాం కదా. మనం ఎంత తప్పుడు వాళ్ళంగా ఉన్నా, ఎంత మన జీవితంలో ఎంత ఇష్టం లేని పరిస్థితులు ఉన్నా, మనల్ని ప్రేమిస్తే బాగుండు, మనల్ని ప్రేమిస్తే బాగుండు, మమ్మల్ని ఆదరిస్తే బాగుండు అని చూస్తూ ఉంటాం. ఎందుకు అలా చూస్తూ ఉంటాం? ఎందుకలా చూస్తామంటే వి నీడ్ దట్ లవ్, వి నాట్ గెటింగ్, అది మనకు దొరకట్లేదు కాబట్టి మనం ఏం చేస్తాము, అటువైపు చూస్తూ ఉంటాం. అయితే చాలాసార్లు మనము క్రైస్తవులుగా మనము ఇతరులను ప్రేమించలేని వారంగా ఉంటా ఉంటాం. వారికి ఎంత మేలు చేసినా, ఎంత ఉపకారం చేసినా, వీరు నాకేం చేశారు, వీరు నాకేం చేశారు, ఇంకా నన్ను ప్రేమించట్లేదు, ఇంకా నన్ను ప్రేమించట్లేదు, నన్ను ప్రేమించాల్సిన విధంగా ప్రేమించట్లేదు. అవతలకు ప్రేమిస్తున్నా కానీ ఏం చేస్తుంటారు, మనము దాన్ని చూసుకోకుండా ఏం చేస్తూ ఉంటారు, ఇంకా ఐ వాంట్ లవ్, ఐ వాంట్ లవ్, ఐ వాంట్ సంథింగ్ అని చూస్తూ ఉంటారు. అది ప్రభు అంటున్నాడు, నువ్వు ఏదైతే అవతల వ్యక్తిని ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అది నువ్వు చెయ్యి. ఎదుటి వ్యక్తి నేను ప్రేమించట్లేదంటే నువ్వే ప్రేమించు మొదటగా వెళ్ళి. అదే కదా మన ప్రభు మనకు చేసింది. మనం ఆయనను ప్రేమించలేదు, అయినప్పుడు కూడా ఆయన మనల్ని ప్రేమించి ఆ పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు. ఎంతమంది మనము మన కుటుంబంలో ఒక భార్య నేను ప్రేమించట్లేదంటే నువ్వు ప్రేమించు, భర్త నేను ప్రేమించట్లేదంటే నువ్వు తీసుకో ఫస్ట్ స్టెప్. వై ఆర్ వెయిటింగ్ ఫర్ అదర్ పర్సన్ టు టేక్ దట్ స్టెప్? ఎందుకు అవతల వ్యక్తి కోసం ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాం? మొదటిగా నువ్వు ప్రభు అదే చేశాడు మన కొరకు. రెండవదిగా చూసినట్లయితే క్షమాపణ విషయంలో మనం చాలాసార్లు తప్పిపోతూ ఉంటాం. ఏదైనా తప్పు చేసినప్పుడు దాన్ని పట్టుకొని లాగుతూ ఉంటాం. ప్రభు అలా చేయలేదు. ప్రభు మన అలా చేయలేదు. మనం ఇంకా నువ్వు పాపలం ఉండగానే ప్రభు మన కొరకు ఏం చేశాడు? ఈ డైడ్ ఫర్ అస్. ఫర్గివ్నెస్. ఎంతమంది మనలో ఎదుటి వాళ్ళు తప్పు చేసినప్పుడు వారు నన్ను క్షమించమని అడిగినప్పుడు మనం ఎంతవరకు క్షమిస్తూ ఉన్నాం? ఒకవేళ నువ్వు అవతల వ్యక్తి నుంచి క్షమాపణ కోరుతున్నావు అంటే నువ్వే ముందెళ్ళి అడుగు. మనం వెళ్ళి అడగలుగుతున్నామా? ఆ గట్స్ ఉన్నాయి మనకి? డూ యూ హ్యావ్ దట్ గట్స్ టు సే సారీ? మనం చాలాసార్లు ఐఎమ్ సారీ అని చెప్పడానికి మన అహం అడ్డు వస్తుంది. మన అహము అడ్డు వచ్చి ఏం చేస్తుంది, మనల్ని సారీ అనే పదము మన హృదయం నుంచి బయటికి రాకుండా మనల్ని ఆపివేస్తుంది. అది మనము నువ్వు అవతల వ్యక్తి నుంచి క్షమాపణ కోరుతున్నవాటైతే నువ్వేం చేయాలి? యూ డూ ఇట్. మేబీ వాళ్ళు నీకు తప్పు చేసి ఉండొచ్చు, వాళ్ళ దృష్టిలో తప్పు వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళని క్షమించకపోతుండొచ్చు. అయితే మనం ఏం చేయాలి? ప్రభు బిడ్డలుగా మనము ఆయన శిష్యులుగా మనకు ఉండవలసిన వైఖరి ఏంటంటే, మనం ఎదుటి వాళ్ళ నుంచి ప్రేమను కోరుకుంటున్నట్టయితే వారు ప్రేమించలేకపోతుంటే మనమే వెళ్ళి ప్రేమించాలి. ఎలా ప్రేమిస్తాం? వారితో వారి అవసరతలు తీర్చడంలో. వారికి ఏం అవసరతలు ఉన్నాయి? శారీరక అవసరతలు ఏమున్నాయి? ఆత్మీయ అవసరతలు ఏమున్నాయి? వారు ఎందుకు నిన్ను ప్రేమించకపోతా ఉన్నారు, ఎందుకు నిన్ను దూరంగా పెడతా ఉన్నారు అని తెలుసుకొని వారి దగ్గరికి వెళ్ళి ప్రేమగా మాట్లాడి, ఎస్ గాడ్ లవ్స్ యూ, ఐ టు లవ్ యూ. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నేను కూడా నిన్ను ప్రేమిస్తాను. ఎస్ గాడ్ ఫర్ గివెన్ మీ, ఐ టు ఫర్ గివ్ యూ. ఇఫ్ ఎనీథింగ్ డిడ్ రాంగ్, నేను నీ దృష్టిలో ఏదైనా పాపం చేసింటే, నేను తప్పు చేసింటే నన్ను క్షమించు, ఎందుకంటే ప్రభు నన్ను క్షమించాడు, నేను కూడా నన్ను క్షమిస్తాను. ఒకవేళ మనము ఈ రెండు విషయాల్లో ఎక్కడైనా తప్పిపోతూ మనము ఇంకా మనుషుల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ మనము
అది చేయకపోతూ ఉంటే ప్రభు అంటున్నాడు, మీరు అలా ఉండకండి. మీరు మనుషుల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది మీరు మొదటగా చేసి చూపించండి. దిస్ ఇస్ గోల్డెన్ రూల్, బంగారు నియమం. ప్రభు చెప్పిన నియమాల్లో బంగారు నియమం ఇది. సో ఇక్కడ కూర్చున్న నువ్వు నేను ఎక్కడైనా ఎవరిని విషయంలో అయినా ఇంకా ప్రేమించే విషయంలో నేను ఇంకా ప్రేమించాల్సింది ప్రేమించట్లేదు, నేను వాళ్ళ నుంచి ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కానీ నేను ప్రేమించలేకపోతున్నాను అంటే ప్రభు అంటున్నాడు, నువ్వు అవతల నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అది నువ్వు చెయ్యి. ఇతరులను క్షమించాలని అనుకుంటా ఉన్నావు, నేను క్షమించలేకపోతా ఉన్నాను. అయితే ఈరోజు ప్రభు అంటున్నాడు, మీరు మొదటగా క్షమించండి, అవతల వ్యక్తిని క్షమించండి. ఎందుకు? మీరు అవతల నుంచి ఏదైనా వస్తువు కొనడానికి వెళ్ళినాం అనుకో, ఆ వస్తువు కొన్నప్పుడు ఏం చేస్తాము, మనం డబ్బు వెళ్లి చెల్లిస్తాం. మనకు నచ్చిన వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు ఆ వస్తువు కొనడానికి, అది తీసుకోవడానికి మన దగ్గర మనం కొనుక్కోవడానికి మనం డబ్బు చెల్లించాలి. ఊరికి వస్తుందా? నాట్ గెట్ థింగ్స్ ఈజీలీ, యూ హావ్ టు పే. అట్నే అవతల వ్యక్తి నుంచి నువ్వు ఏదైనా ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే, యూ నువ్వు నేను చేద్దాం, నువ్వు నేను క్షమిద్దాం, నువ్వు నేను ప్రేమిద్దాం, అవతల వ్యక్తిలో ప్రేమను పెంపొందిస్తాం, క్షమాపణ పెంపొందిస్తాం. ఆ విధంగా వాళ్ళు నీ వైఖరి నా వైఖరిని బట్టి ప్రభు వైపు చూస్తారు. ఎవరి వైపు చూస్తారు? ప్రభు వైపు చూస్తారు. నిందలు వేయకండి, మనసులో పెట్టుకోకండి. ఇంకా నాకు వాళ్ళు చేయట్లేదు, ఇంకా నాకు చేయట్లేదు అనకండి. డూ యూ గో అండ్ డూ ఇట్, బికాస్ యూఆర్ ఎక్స్పెక్టింగ్. ఇఫ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, ఐ హ్యావ్ టు డూ. So with this thought, we'll take part in the Lord's emblem. So if you are not able to love your someone in the office, in the house, in the society, if you are not able to forgive anyone, ఈ సంఘంలో కానీ కుటుంబంలో కానీ నువ్వు పనిచేసే చోట కానీ ఎవరైనా ప్రేమించవలసిందిగా ప్రేమించలేకపోతా ఉంటే, ఎవరైనా క్షమించవలసిందిగా క్షమించలేకపోతా ఉంటే ప్రభువును క్షమాపణ అడిగి ప్రభువులలో చేవేద్దాం.